హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను మీరు రాజ్ సైదు. మీరు చూస్తున్నారు రాజ్ సైదు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని. సో ఈరోజైతే మళ్ళీ మంచి ఇంట్రెస్ట్ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. నేను ఈరోజు ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే, మనకి ప్రతి నెల కరెంట్ బిల్ తీస్తారు కదా రీడర్స్. కరెంట్ బిల్ తీసేటప్పుడు రీడర్స్ మనకి స్టేటస్ కోడ్స్ అని ఉంటాయి. స్టేటస్ కోడ్ ఉపయోగించి మీకైతే బిల్ అయితే ఇస్తుంటారు. ఆ స్టేటస్ కోడ్లు ఎన్ని ఉంటాయి, ఆ స్టేటస్ కోడ్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో అయితే మీకు ఈ వీడియోలో ఫుల్గా వివరించబోతున్నాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి. అలాగే నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం రండి అయితే. సో మీకైతే ఈ రోజైతే నేను ఈ వీడియోలో మీకు మనకి రీడర్లో ఉపయోగించే స్టేటస్ గురించి అయితే వివరించబోతున్నాను. ఎందుకంటే ఆ స్టేటస్ చాలా ముఖ్యము. మీకైతే కరెంట్ బిల్లు పైన మీకు కనిపిస్తుంది కదా, పక్కనైతే చూపిస్తున్నాను మీకు. ఆ పక్కనైతే మీకు ప్రజెంట్ రీడింగు, ప్రీవియస్ రీడింగ్ అనేది ఉంటుంది కదా, ఆ రీడింగ్ పక్కన మీకైతే స్టేటస్ అని ఉంటుంది. ఆ స్టేటస్ ప్రజెంట్ మంత్ స్టేటస్, ప్రీవియస్ మంత్ స్టేటస్ కూడా 2 స్టేటస్లు ఉంటాయి. ఆ స్టేటస్ అయితే మీకు బిల్లులో కనిపిస్తుంది. ఆ స్టేటస్ ఏంటంటే మనకి మనకి 1 నుండి మనకి 11 స్టేటస్లు ఉంటాయి. అంటే 1 నుండి నెంబర్స్ అయితే డిఫరెంట్ ఉంటాయి, కానీ మనకైతే 11 స్టేటస్లు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి స్టేటస్ 1 వచ్చేసి మనకి నార్మల్గా కరెంట్ బిల్ అనమాట. మనం ప్రతిరోజు యూజ్ చేసే కరెంటు నార్మల్గానే ఉపయోగిస్తున్నారు. మనకి రీడింగ్ అంతా కూడా స్కాన్ చేసి తీసారని అయితే ఆ 1 స్టేటస్ అయితే కొడతారు. ఆ స్టేటస్ 1 కొట్టడం వల్ల మనకైతే కరెంట్ బిల్లు రీడింగ్ సేమ్ మీటర్లు ఎంత ఉందో మన కరెంట్ బిల్లు కూడా అంతే ఉంటుందని అయితే అర్థం అనమాట. దాంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉండకపోతే కనుక మనకి ప్రజెంట్ మంత్ బిల్ అయితే స్టేటస్ 1లో తీస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ 2 అంటే 2 అంటే మనకి మీటర్స్ ఉంటాయి కదా, మీటర్స్ స్టక్ అప్ అవ్వడం కానీ, లేకపోతే డిస్ప్లే ఆగిపోవడం కానీ, లేకపోతే మీకు మీటర్ స్కాన్ అవ్వకపోతే కనుక మీకు స్టేటస్ 2 అనేది కొడతారు. స్టేటస్ 2 అంటే మీటర్ స్టక్ స్టేటస్ అనమాట. మీటర్ స్టక్ అయిందని అయితే మీకు స్టేటస్ 2లో అయితే కరెంట్ బిల్ ఇస్తారు. ఈ స్టేటస్ 2 కొట్టడం వల్ల మీకు లాస్ట్ మంత్ కరెంట్ బిల్లు ఎంతైతే యూజ్ చేస్తారో ఆ లాస్ట్ మంత్ యూనిట్స్ని మీకు స్టక్ స్టేటస్ కొట్టగానే మీకు లాస్ట్ మంత్ బిల్ అనేది మీకు జనరేట్ అవుతుంది. ఈ స్టక్ స్టేటస్ కొట్టగానే మీకు అనేది లాస్ట్ మంత్ బిల్లే సేమ్ అనేది జనరేట్ అవుతుంది. స్టేటస్ 3 ఏంటంటే అండర్ డిస్కనెక్షన్ అనమాట. అండర్ డిస్కనెక్షన్ అంటే మనకి ప్రతి నెల కరెంట్ బిల్ ఇస్తారు కదా, బిల్ ఇచ్చినప్పుడు మనం ఒకవేళ లేట్ అయిపోయి కరెంట్ బిల్ అయితే కట్టం. ఒకవేళ కట్టకపోతే కనుక మన ఇంటికి లైన్మెన్ గారు అయితే వస్తారు. లైన్మెన్ గారు వచ్చి మీకైతే కరెంట్ అనేది డిస్కనెక్ట్ చేస్తారు. అలా డిస్కనెక్ట్ చేసినప్పుడు మీరు ఒకవేళ కరెంట్ బిల్ తీసే టయానికి కూడా మీరు బిల్లు కట్టకపోతే కనుక అదైతే అండర్ డిస్కనెక్షన్ స్టేటస్ 3లోనే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పవర్ కట్ చేశారు కాబట్టి మీరు పవర్ కట్ చేసినప్పుడు రీడరు మీటర్ని స్కాన్ చేసి స్కాన్ చేసి అయితే తీయాలి. తీసినప్పుడైతే దానికైతే స్టేటస్ కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి బిల్ తీసినప్పుడు కూడా మీకు రీడర్కి అయితే ప్రతి దానికి కూడా ఒక రీజన్ అయితే ఇవ్వాలి. ఆ రీజన్ ఏంటన్నది అయితే మీకు ఆ స్టేటస్లోనే ఉంటుంది. ఆ స్టేటస్ కోడ్ ద్వారాగానే మీకైతే కరెంట్ బిల్ జనరేట్ చేస్తారనమాట. అలాగా మనం అండర్ డిస్కనెక్షన్ కొట్టగానే మీకు స్టేటస్ 3 కొట్టగానే అండర్ డిస్కనెక్షన్ వచ్చి మీకైతే బిల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ 4. స్టేటస్ 4 అంటే ఏంటంటే మీటర్ చేంజ్ అనమాట. మీటర్ చేంజ్ ఏంటంటే మనకి ఒకవేళ మీటర్ స్టక్ అప్ అయినా, మీటర్ ఎక్కువ తిరిగినా, ఒకవేళ ఏ విధంగా మీటర్ అనేది మార్చినా, మనం ఒకవేళ మీటర్ చేంజ్ చేస్తాం కదా, మీటర్ చేంజ్ చేసినప్పుడు ఆ మీటర్ చేంజ్ అయ్యింది అని చెప్పి స్టేటస్ 4లో అనేది అయితే మీకు బిల్ అనేది వస్తుంది అనమాట. ఆ స్టేటస్ 4 అనేది తీసుకుని మీకైతే బిల్ అనేది జనరేట్ అవుతుంది. అలా కొట్టపోతే మీటరు మీకు బిల్ అనేది జనరేట్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఆ స్టేటస్ లేకపోతే కనుక బిల్ అనేది మీకు జనరేట్ అవ్వదు. అలాగైతే మీకు ఆ స్టేటస్ 4 ఇస్తే మీకు నెక్స్ట్ కొత్త మీటర్ అనేది ఆ మీటర్ పర్టికులర్స్ అన్నీ కూడా కొత్త మీటర్లో బిల్లు మీ సర్వీస్ నెంబర్కి అయితే జనరేట్ అయ్యి మీకైతే బిల్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అయిన స్టేటస్ ఇది. ఈ స్టేటస్ ఏంటంటే డోర్ లాక్ అనమాట. డోర్ లాక్ అంటే స్టేటస్ 5. స్టేటస్ 5 అంటే డోర్ లాక్. మీకు ఎప్పుడైనా సరే మీరు మీటర్లు అన్నది ఇంట్లో ఉంటుంటాయి. ప్రజెంట్ అయితే ప్రతి మీటర్ని బయటే వేస్తున్నాము. పూర్వం రోజుల్లో మీకైతే మీటర్లు అనేది ప్రతి ఒక్కటి కూడా లోపల అనేది ఉంటాయి. ఆ లోపల ఉన్నప్పుడు బిల్ రీడర్ వస్తాడు. బిల్ రీడర్ వచ్చినప్పుడు మీరు అనేది డోర్ అనేది లాక్ చేసి వెళ్ళిపోతారు. డోర్ లాక్ చేసినప్పుడు మీకైతే బిల్ రీడర్ బిల్ అనేది ఇవ్వాలి. ఇస్తే స్కాన్ చేసి ఇవ్వాలి, లేకపోతే మీకు వేరే విధంగా అయితే ఇవ్వడానికి లేదనమాట. బిల్లు ఓన్లీ మీకు మీటర్ దగ్గర అలాగా స్కాన్ చేస్తే మాత్రమే మీకు బిల్ అనేది తీయాలి. అలా బిల్ తీయాలి కాబట్టి దానికి
మాన్యువల్గా కోడ్ కొట్టడానికి అయితే లేదు. అలాగని మీకు మాన్యువల్గా తీయడం లేదు కాబట్టి స్టేటస్ 5 అనేది ఇస్తారు. స్టేటస్ 5 ఇవ్వడం వల్ల మీకైతే లాస్ట్ మంత్ బిల్లు, ఎవరేజ్ బిల్లు ఎంతైతే వాడుతున్నారో మీరు ప్రతి మంత్ కూడా ఎంతైతే వాడుతున్నారో దాంట్లో తీసుకుంటుంది. తీసుకుని మీకైతే బిల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ డోర్లకు కొట్టిన తర్వాత నెక్స్ట్ మంత్ మళ్ళీ మీరు డోర్ తీస్తారు. డోర్ తీసినప్పుడు మళ్ళీ మీకైతే బిల్ రీడర్ స్కాన్ చేస్తాడు. స్కాన్ చేసినప్పుడు అదే మళ్ళీ సేమ్ నార్మల్ బిల్ లాగా స్టేటస్ 1 అయితే వస్తుంది. స్టేటస్ 1 వచ్చినప్పుడు మీరు బిల్లు మామూలుగా రీడింగ్ ఉంటుంది కదా, మామూలుగా ఆటోమేటిక్గా అడ్వాన్స్ రీడింగ్ అయితే తీసుకుంటుంది కదా. ఆ రీడింగ్ తీసుకున్నప్పుడు మీరు యూజ్ చేస్తారు. యూజ్ చేసినప్పుడు అది తీసుకున్న రీడింగ్కి లోపల వాడితే కనుక మీరు ఒకవేళ తక్కువ వాడారు, అది రీడింగ్ ఎక్స్ట్రా తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు మీకు రీడింగ్ అనేది మీరు తక్కువ వాడినప్పుడు మీరు ఆల్రెడీ బిల్ అనేది పే చేసేస్తారు కదా. ఆటోమేటిక్గా మీరైతే అడ్వాన్స్గా పే చేసేస్తారు. బిల్లు పే చేసినప్పుడు మీరు ఒకవేళ తక్కువ యూజ్ చేస్తే కనుక మీకు నెక్స్ట్ మంత్ బిల్ అయితే మైనస్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు లాస్ట్ మంత్ డోర్ లాక్ స్టేటస్లో కొట్టిన రీడింగ్ కన్నా మీరు ఎక్కువ యూజ్ చేస్తే కనుక మీకైతే బిల్ అనేది వస్తుంది అనమాట. మీకు ఈ డోర్ లాక్ స్టేటస్ వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అమౌంట్ అన్నది మీకైతే ఏ విధంగా ఎక్కువ రావడం కానీ, ఒకవేళ మీ అమౌంట్ పోవడం కానీ అయితే ఏం జరగదు. మీకు ఈ డోర్ లాక్ స్టేటస్ ఉండడం వల్లే మీ అమౌంట్ అన్నది మీకు అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ 6. స్టేటస్ 6 అన్నది ఎక్కడో కానీ యూజ్ చేయరు, అసలు అది యూజ్ అన్నది లేదు. అది ఏంటంటే స్టేటస్ 6 ఏంటంటే మనకి మీటర్ ఉంటుంది కదా, ఆ మీటర్ని ఒకవేళ రీడర్కి ట్రేస్ అవుట్ అవ్వకపోతే కనుక కనిపించట్లేదని అయితే మీకు ఆ స్టేటస్ 6 అనేది యూజ్ చేస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ 7. ఈ స్టేటస్ 7 అన్నది ఇంతవరకు రోజుల్లో మామూలుగా మెకానికల్ మీటర్స్ ఉండేవి కదా. మెకానికల్ మీటర్స్ ఉన్నప్పుడు అవి డైల్ తిరుగుతాయి, నెంబర్స్ రీడింగ్ ఉంటుంది, రీడింగ్ అనేది తిరుగుతుంది. ఆ డైల్ కంప్లీట్ అయిపోయినప్పుడు మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి రావాల్సి ఉంటుంది. ఆ రావాలన్నప్పుడు మామూలుగా ఫస్ట్ ఒకటికి వచ్చేస్తుంది కదా రీడింగు, కొంతవరకు వెళ్ళిపోయి డైల్ ఎండ్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి తిరుగుతుంది. అలా తిరిగినప్పుడు ఆ రీడింగ్ని ప్లస్ ప్రజెంట్ తిరిగిన రీడింగ్ని కలిపి మీకైతే స్టేటస్ 7 అనేది తీసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ 8 అయితే లేదు. తర్వాత స్టేటస్ 9. స్టేటస్ 9 వచ్చేసి ఇది పిఎన్యు, ప్రజెంట్ నాట్ యూజింగ్ సర్వీస్ అనమాట. పిఎన్యు అంటే ప్రజెంట్ నాట్ యూజింగ్ సర్వీస్. ఇది వచ్చేసి మీరు కొన్ని నెలలు అయితే మీటర్ని వాడకుండా పక్కనది పెట్టేస్తుంటారు. అలా పెట్టినప్పుడు మీటరు పాత నెలలో లాస్ట్ మంత్ నెలలో మీకు రీడింగ్ అయితే ఏది ఉందో సేమ్ నెలలో కూడా అదే రీడింగ్ ఉంటే కనుక స్టేటస్ 9 పిఎన్యు అయితే ఈ మీటర్ అయితే తీసుకుంటుంది. సో అప్పుడైతే మీకు మినిమం బిల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ 10 అయితే లేదు. తర్వాత వచ్చేసి స్టేటస్ 11. స్టేటస్ 11 ఏంటంటే బరంట్ అనమాట. మీకు మీటర్స్ ఒక్కొక్కసారి మీకు లోడ్ ఎక్కువైపోవడం కానీ, లేకపోతే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ వల్ల కానీ, ఏ విధంగా అయినా సరే మీకు మీటర్స్ అన్నది కాలిపోతుంటాయి. అలా కాలిపోయినప్పుడు మీటర్ బరంట్ అనేది కొడుతుంటారు. మీటర్ బరంట్ కొట్టినప్పుడు ఈ స్టేటస్ 11 అనేది యూజ్ చేస్తారన్నమాట. ఈ స్టేటస్ 11 యూజ్ చేయగానే మీకు యావరేజ్ బిల్ అనేది తీసుకుంటుంది. మీరు ప్రతి మంత్ ఎంతైతే యావరేజ్ బిల్ వాడతారో అంత యావరేజ్ బిల్ తీసుకుంటుంది అనమాట. ఆటోమేటిక్గా మిషన్ తీసుకుంటుంది. అదైతే మనం ఇవ్వడానికి అయితే లేదు రీడింగు. మీకు స్టక్అప్లో అయినా సరే, మీటర్ బరంట్లో అయినా సరే, డోర్ లెక్కలు అయినా సరే యావరేజ్ యూనిట్స్ అదే తీసుకుంటుంది. మీటరు ప్రోగ్రామ్ని బట్టి మీకు ఆ స్టేటస్ కోడ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా అవే తీసుకుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు మిగతా స్టేటస్లు అన్నీ లేవు. నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ 17. స్టేటస్ 17 ఏంటంటే మనం ఫస్ట్లో స్టేటస్ 3 కొడతాం కదా. స్టేటస్ 3 అండర్ డిస్కనెక్షన్ అయితే కొడతాము. అండర్ డిస్కనెక్షన్ కొట్టిన తర్వాత మీరు బిల్ అనేది పే చేసేస్తారు. బిల్ పే చేసిన తర్వాత మీకైతే ఈ స్టేటస్ 17 కొట్టగానే మీ మీటర్ అనేది ఆల్రెడీ లైవ్లోకి అనేది వచ్చేస్తుంది అనమాట. లైవ్లోకి వచ్చేసి మీకు మళ్ళీ యథావిధిగా స్టేటస్ 1 నార్మల్ కోడ్లో అయితే నెక్స్ట్ ఆ మంత్ నుంచి అయితే బిల్ ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కోడ్ ఇది ఎక్కువ శాతం అయితే కొట్టరు. ప్రజెంట్ అయితే ఇది యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఎక్కువ శాతం మీటర్స్ చేంజ్ అయిపోతుంటాయి. ఈ స్టేటస్ 24 అన్నది మనం మీటర్ స్టక్అప్లో కానీ లేకపోతే బరంట్లో కానీ ఏ విధంగా అయినా మార్చినప్పుడు ఒకవేళ మీటర్ అనేది చేంజ్ అవ్వకపోతే కనుక ఎంసీ ఎఫెక్ట్ అనేది అవ్వదు. ఎంసీ ఎఫెక్ట్ అవ్వకపోతే ప్రోగ్రామింగ్లోకి అయితే ఈ బిల్ అనేది మీ సర్వీస్ అనేది రిజిస్టర్ అవ్వదు. రిజిస్టర్ అవునప్పుడైతే ఈ స్టేటస్ 24 కొడితే మీకైతే బిల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇలాగా స్టేటస్ కోడ్లని ఉపయోగించి మీకైతే బిల్ అనేది జనరేట్ చేస్తుంటారు. మీరైతే ఈ కోడ్ అనేది చూసుకుంటే కనుక మీకైతే వివరంగా అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియో అయితే మీకు ఉపయోగకరంగా ఉంటుందని అయితే మీకు చేయడం జరిగింది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి.
మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.